హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక సరికొత్త రెసిపీ అండి. బ్రెడ్తో ఇలా మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. బ్రెడ్తో చేసే ఈ మురుకులు చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే వంక పెట్టకుండా తినేస్తారు. ఇక్కడ సౌండ్ వింటుంటే మీకే అర్థమవుతుంది అనుకుంటా. చాలా క్రిస్పీగా, చాలా గుల్లగా వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మరి బ్రెడ్తో చేసుకునే ఈ మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. మిల్క్ బ్రెడ్ మాత్రమే యూస్ చేసుకోవాలండి. బ్రౌన్ బ్రెడ్ అలాంటిది ఏమీ యూస్ చేయకూడదు. ఇక్కడ చూడండి, వాటికి బ్రెడ్కి సైడ్స్ ఉంటాయి కదండి, బ్రౌన్ కలర్ పార్ట్, ఆ పార్ట్ని అయితే తీసేసుకుంటున్నాను. ఆ పార్ట్ ఉంచుకుంటే కనుక మనకి మురుకులు అనేవి బాగా ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ కూడా చేంజ్ అవుతుందండి. అందుకోసం నేను ఇక్కడ వాటికి సైడ్స్ ఉన్నాయి కదా బ్రౌన్ కలర్వి, అవి మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ వైట్ కలర్ పార్ట్ మాత్రమే యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి హాఫ్ గ్లాస్ మిల్క్, ఇంకొక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నానండి. మొత్తంగా 1 గ్లాస్ అయితే వేసుకొని ఇవి ఒక పొంగు వస్తున్నప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండి, కట్ చేసుకున్నటువంటివి, వాటిని ఇలా పీసెస్లా కట్ చేసుకొని ఇందులో వేసుకొని పాలల్లో ఈ బ్రెడ్ మొత్తం ఎక్కడ కూడా చిన్న చిన్న ఉండలు అనేవి లేకుండా మెత్తగా ఉడికించుకోవాలండి. ఎక్కడ కూడా చిన్న చిన్న ఉండలు అనేవి లేకుండా ఇలా మెత్తగా అయితే ఉడికించేసుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అయితే పక్కకు తీసుకున్నానండి. బ్రెడ్ ఇంకా పాలల్లో ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు అదే ప్యాన్లో 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నామండి. మనం ఇక్కడ బియ్యపిండి ఎంత క్వాంటిటీలో తీసుకుందాం అనుకుంటున్నామో అంతే క్వాంటిటీలో మనం వాటర్ తీసుకోవాలి. 2 గ్లాసుల వాటర్కి 2 గ్లాసుల బియ్యపిండి అనమాట. టేస్ట్కి సరిపడా సాల్టు, కొంచెం వాము అండ్ అలానే కొంచెం నువ్వులు కూడా వేసుకున్నానండి. వేసుకొని ఒక స్పూన్ అయితే నెయ్యి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇవి ఒక పొంగు వస్తున్నప్పుడు టేస్ట్ చూసుకోవాలండి, ఉప్పు సరిపోయిందా లేదా అని. ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఈ స్టేజ్లోనే మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి 2 కప్పుల బియ్యపిండి వేసేసుకున్నానండి. చూడండి, స్టవ్ ఆఫ్ అయిన తర్వాత మాత్రమే బియ్యపిండిని యాడ్ చేయాలి. ఆ వేడే మనకి సరిపోతుందండి. ఇందాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బ్రెడ్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకొని బ్రెడ్ ఇంకా బియ్యపిండి, ఈ వాటర్ ఇవన్నీ కలిసే విధంగా ఇలాగా కలిపేసుకోవాలండి. చూడండి, గరిటతో కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం దానిని తీసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకునేటప్పుడు వేడికి మన చేయి కాలుతున్నట్టయితే ఇలా పక్కన ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని చెయ్యిని తడుపుకుంటూ మనం కలుపుకోవడం అనేది మనకి ఈజీ అవుతుందండి. చూడండి, 2-3 సార్లు అలా కలుపుకొని నేను ఇలా మెత్తగా పిండిని అయితే మంచిగా చపాతీ పిండిలా అయితే కలిపేసుకున్నానండి. వేడిగా మరిగే నీళ్ళల్లో వేసాం కాబట్టి ఇది మెత్తగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని మీరు ఏ షేప్తో అయితే వేయాలి అనుకుంటున్నారో ఆ షేప్లో ఉన్నటువంటి దాన్ని పెట్టుకొని జంతికల గొట్టంకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ ఈ గొట్టం చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పిండి మీద మూతను తీసి మీకు ఎంత పిండి అయితే జంతికల గొట్టంలో పడుతుందో అంత పిండిని అయితే జంతికల గొట్టంలో పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను ఆకు పకోడీ వేస్తాం కదండి, ఆ ప్లేట్ పెట్టుకోవడం మానేసి వేరేది పెట్టుకున్నాను మర్చిపోయి. తర్వాత మళ్ళీ చేంజ్ చేస్తానండి. మనం జంతికలు పిండి తీసుకున్న తర్వాత మూతనైతే కంపల్సరీగా పెట్టాలండి. చూడండి, ప్లేట్ మారుస్తున్నానని చెప్పాను కదా, మార్చేశాను. ఇప్పుడు దాన్ని జంతికలు గొట్టంకి ఫిట్ చేసేసి చూడండి ఈ విధంగా తీసేసుకుంటున్నాను. ఆకు పకోడీలాగా వేసేసుకోవడమే అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఆకు పకోడీని వేసేసుకోవాలండి. చెక్క పకోడీ, ఆకు పకోడీ అంటారు కదండి, ఇలాగా ఈ షేప్లో అయితే నేను మురుకుల్ని వేసేసుకున్నాను.
ఇవి బ్రెడ్తో వేసాం కాబట్టి వెంటనే మనం గరిటె పెట్టి కదిపేయకూడదండి. మంచి కలర్ వచ్చే వరకు ఉంచి తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. బ్రెడ్ వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా బ్రెడ్ పాలు వేసుకొని ఇలా మురుకులు కనుక ప్రిపేర్ చేస్తే పిల్లలు పెద్దలు వంక పెట్టకుండా తినేస్తారండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఇదే విధంగా నేను మిగతా వాటిని కూడా మురుకుల్లాగా వేసేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా ఇలా పాలు బ్రెడ్తో మనం మురుకులను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. పాలు కూడా మనకి ఎక్కువేమీ పట్టవు. బ్రెడ్ అంతా ఇంత క్వాంటిటీ అని ఏం లేదండి, ఎంతైనా తీసుకోవచ్చు. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత నేను తీసేసుకున్నానండి. ఇక్కడ ఇదే విధంగా మొత్తం మురుకులన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. చాలా సింపుల్గా ఇవైతే మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి. సౌండ్ చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వస్తున్నాయో. సౌండ్ అయితే చాలా బాగుందండి, చాలా క్రిస్పీగా వచ్చినాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి